దేవుని పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక పర్యాయము మిమ్మల్ని చూసే భాగ్యాన్ని, దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీ అందరికీ అందించాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథము 143వ సంకీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో నడవాలి అంటే మనము నడవలసిన త్రోవ సరళంగా ఉండాలి. ఎటువంటి గుంటలు, లోయలు, పర్వతాలు, ముళ్ళు, రాళ్ళు, మరి ఎటువంటి ఎత్తైనటువంటి లోతైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా చక్కపరచబడాలి అంటే మనంతట మనము నడవలేము. ఎందుకంటే మన ముందు ఏముందో తెలియదు, మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగునో నీకు తెలియదు. అయితే నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటావు, కలవరపడుతూ ఉంటావు, చింతిస్తూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. ఏంటి మా భవిష్యత్తు అని విచారిస్తూ ఉంటావు. అయితే మనల్ని నడిపించేది, మన జీవితాల్లో తోడై ఉండేది ఈ లోకంలో ఎవరూ లేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవా నీ దయగల ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక. అవునండి, మనల్ని నడిపించేది దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన జీవితాల్లో తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. నీ ముందు ఎంత గొప్ప పర్వతం లాంటి సమస్యలున్నా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీ వెంట మాత్రపు దానవు, చదును భూమి వగుదువు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీ మార్గంలో ఎంత పెద్ద పర్వతాలున్నా, ఎంత పెద్ద కొండలున్నా, ఎంత పెద్ద లోయలు, ఎంత భయంకరమైన లోయలు ఉన్నప్పటికీ కూడా దేవుడు చదును భూమిగా మార్చనై ఉన్నాడు. దేవుడు నీ జీవితానికి ఆయన వెలుగై ఉండి నీ మార్గంలో ఆయన నీ యొక్క నడవలసిన సరళమైన మార్గాన్ని నీకు ఏర్పరచబోతున్నాడు. అనగా ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. నీవు పడిన చోట నుండి దేవుడు నిన్ను నిలబెట్టి నీ తలను పైకెత్తబోతున్నాడు. నీవైతే భయపడాల్సిన పని లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా నడిపించాడు? వారు వచ్చిన మార్గం అంతట్లో గోతుల్లో నడిపించాడు. వారు వచ్చిన మార్గంలో అరణ్యము, భయంకరమైన ఎడారులు, అలాంటి గాఢాంధకారము వారి జీవితంలో ఎదురైంది. అయినా దేవుడు వారికి చదును భూమిగా మార్చాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినా అందులో రహదారిని ఏర్పరిచాడు. వారి జీవితము, వారి మార్గం అంతా కూడా దేవుడే సరళం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడు నీ మార్గాన్ని ఆయన చదును భూమిగా మార్చనై ఉన్నాడు. నీవు కోరిన రేవులోనికి నిన్ను నడిపించనై ఉన్నాడు. నీ కొరకు చక్కని త్రోవలో నిన్ను ఏర్పరిచి ఆ త్రోవను నీ కొరకు ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. అంతేకాదు, నీ జీవితంలో ఆయన సమభూమి గల ప్రదేశం, అనగా నీ జీవితానికి ఎలాంటి ఆటుపోటులు లేకుండా, ఆటంకాలు లేకుండా, భయాలు లేకుండా నీవు నీ జీవితకాలం అంతట్లో కూడా సంతోషంగా ప్రభు సన్నిధిలో నడవడానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. యోబు అంటాడు, నేను నడుచు మార్గము దేవునికి తెలియనంట. అవునండి, మన జీవితంలో దేవుని యొక్క దయగల ఆత్మ మనకు సహాయం చేసినప్పుడు నిన్ను కోరిన రేవు నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నావా? ప్రభు ఆత్మ సహాయం కోరుకో. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీవు చేసే ప్రతి పనిలోనూ ప్రభు నిన్ను నడిపిస్తాడు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యవసాయంలో, నువ్వు చేసే ప్రతి పనిలో, చదువులో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ పరిచర్లో నడిపిస్తాడు. నీవేమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా మనము ముందుకు సాగాలి. అందుకని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు ఏదైనా చేయగలరు.
ప్రియులారా, శక్తి చేత కాదు, బలముతో కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఇది జరుగు. నీ జీవితంలో నువ్వేది జరగాలని ఆశపడుతున్నావు, దేవుని యొక్క దయగల ఆత్మ నిన్ను సమభూమి గల ప్రదేశములోనికి నడిపించునుగాక. నీ స్థితిని, నీ భవిష్యత్తులో దేవుడు నిన్ను దీవించబోనుగాక. ఆశీర్వదిస్తున్నాను దేవుని సేవకునిగా. నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, నీ దయగల ఆత్మ మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా ప్రభా, మా భవిష్యత్తులోను, అలాగే ఇదిగో తండ్రి సమభూమి గల ప్రదేశంలోనికి నడిపించును అనే భాగాన్ని మనం చదువుకున్నాం. మా జీవితంలో ప్రభా, ఆ భాగాన్ని మేము చదువుతున్నప్పుడు నిజమే ప్రభా, మమ్మల్ని మీరు నడిపించగల దేవుడు అని, మా జీవితాల్లో మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.